In this we have three type of users: students and teachers and admin. స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. స్టూడెంట్ లాగిన్ అయ్యి తన అటెండెన్స్ చూసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్కి ఎన్ని క్లాసెస్ జరిగాయి, ఎన్ని అటెండ్ అయ్యారు, అప్పటి వరకు జరిగిన క్లాసెస్లో ఎంత పర్సెంటేజ్ అయ్యింది, ఆ క్లాసెస్ అప్పుడు ఏ క్లాసెస్ జరిగాయి అప్పుడు, అంటే ఆ రోజు ఏ క్లాస్ ఏ పీరియడ్ జరిగింది, ప్రెజెంట్ ఆబ్సెంట్ అనే డేటా ఇక్కడ ఉంటుంది. ఇది స్టూడెంట్ లాగిన్. టీచర్ లాగిన్లో టీచర్ లాగిన్కి టీచర్కి ఏ క్లాస్ అసైన్ చేస్తే ఆ క్లాసెస్ వస్తాయి. ఆ క్లాసెస్ మీద క్లిక్ చేస్తే ఆ క్లాసెస్ ఎవరికైనా వాటి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ టిక్ మార్క్ ఉంటే ప్రజెంట్ అన్నట్టు, ఒకవేళ ఆప్షన్ చేయాలనుకుంటే తీసేస్తే ఆప్షన్ అయింది. ఏ పీరియడ్ మెన్షన్ చేసి సబ్మిట్ కొడితే అటెండెన్స్ తీసుకుంటుంది. అదేవిధంగా టీచర్కి ఒకవేళ పొరపాటున ఆప్షన్ చేస్తే రిజిస్టర్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో అంటే ఏ సబ్జెక్ట్ అప్పుడు ఏ స్టూడెంట్కి ఆప్షన్ అయ్యారో ప్రజెంట్ అయ్యారో ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి చేయొచ్చు. ఇప్పుడు మై రిజిస్టర్ వ్యూ అని ఒకటి ఉంటుంది. ఈ రిజిస్టర్లో ఏ సెక్షన్ యొక్క డేటా అని రిజిస్టర్ కావాలి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు. సపోజ్ ఇప్పుడు ఈ డేట్ సెలెక్ట్ చేసుకుంటే, ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్ మధ్యలో ఏ అటెండెన్స్ మొత్తం వస్తుంది రిజిస్టర్ వ్యూ లాగా. డేటు, పీరియడ్, ప్రజెంట్ ఆప్షన్ అని ఈ విధంగా వస్తుంది. ఇది టీచర్ లాగిన్. అడ్మిన్ లాగిన్ అని ఇంకోటి ఉంటుంది. ఈ అడ్మిన్ లాగిన్లో అడ్మిన్ అనే వాళ్ళు సేమ్ క్లియర్ చేయొచ్చు, స్టూడెంట్ ప్రమోట్ చేయొచ్చు, బ్యాచ్ని ఎడిట్ చేయొచ్చు, కొత్త టీచర్స్ని యాడ్ చేయొచ్చు, స్టూడెంట్స్ డేటా అప్డేట్ చేయొచ్చు, క్లాస్కి సబ్జెక్ట్స్ యాడ్ చేయొచ్చు. అంటే క్లాస్కి ఏ సబ్జెక్ట్స్ ఉందని ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఆ సబ్జెక్ట్స్కి ఏ టీచర్ని అసైన్ చేయాలి, ఏ క్లాస్కి ఏ టీచర్ని అసైన్ చేయాలి, ఏ సబ్జెక్ట్కి. ఇక్కడ కావాలంటే అసైన్ చేసిన మనీ అప్డేట్ చేయొచ్చు, టీచర్ చేంజ్ చేయొచ్చు, కొత్త స్టూడెంట్స్ని యాడ్ చేయొచ్చు, ఉన్న స్టూడెంట్స్ యొక్క డేటాని అప్డేట్ చేయొచ్చు. ఇక్కడే మనం క్లాస్, డిపార్ట్మెంట్ వాటికి కూడా చేంజ్ చేయొచ్చు. క్లాస్ చేంజ్ అయినా, డిపార్ట్మెంట్ చేంజ్ అయినా కానీ డేటా అనేది ఎటువంటి లాస్ అవ్వకుండా అటెండెన్స్ అనేది ట్రాక్ అయ్యే విధంగా సిస్టమ్ డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? అలాగే నాకేమనిపించింది. ఇక్కడ మళ్ళీ సెర్చ్ అండ్ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. మామూలుగా మనం జనరల్గా అటెండెన్స్ చూసుకోవాలంటే ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది ఆఫ్లైన్లో. కానీ ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసి ఆప్షన్ ఇక్కడ క్లాస్ సెర్చ్ చేయాలనుకుంటే ఆ క్లాస్ డీటెయిల్స్ కావాలంటే ఐడి, క్లాస్, నేము, అటెండెన్స్ ఎంత ఉంది అతనికి డీటెయిల్స్ ఒక క్లిక్తో వచ్చేస్తాయి. మొత్తం ఆన్లైన్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి పీరియడ్ కానీ అటెండెన్స్ అని ట్రాక్ అవుతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ క్లాస్కి ఏ ఉన్నాయి సబ్జెక్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఏ సబ్జెక్ట్ వద్దనుకుంటే ఆ సబ్జెక్ట్ క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు కావాలంటే. సో ఈ విధంగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఓటీపీ వెరిఫికేషన్ అని పెట్టాను. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీతో లాగిన్ చేయొచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ క్లిక్ చేస్తే సబ్మిట్ కొడితే ఇది మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఓటీపీ వచ్చింది. ఇది ఓటీపీ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. 8668 అంతేనా? అవి టేబుల్స్ యూస్ చేసి డేటాబేస్లో ఏ టేబుల్స్ యూస్ చేసామో ఏ డయాగ్రామ్ రాశాను, వర్కింగ్ డయాగ్రామ్ ఇక్కడ రాశాను, ఫీచర్స్ ఏమన్నా ఇక్కడ రాశాను, ఏ టెక్నాలజీ యూస్ చేసాను.